ఏటీవీ హెల్త్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో డీహైడ్రేషన్ అదేనండి నిర్జలీకరణం గురించి మాట్లాడుకుందాం. నిర్జలీకరణం అంటే శరీరంలోని నీరు బాగా క్షీణించడం, జీవ ప్రక్రియ దెబ్బతినటం. దీనినే తెలుగులో జలహరణం కూడా అంటారు. ఇది సాధారణంగా శరీరంలోనికి వెళ్ళే నీటి కన్నా బయటకు వెళ్ళే నీరు ఎక్కువైనప్పుడు సంభవిస్తుంది. మితిమీరిన వ్యాయామం, వ్యాధులు, అత్యంత వేడి వాతావరణం దీనికి కారణం. వేడి వాతావరణంలో బయట తిరిగితే శరీరం నుండి నీరు, లవణాలు, ఖనిజాలు చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. అది డీహైడ్రేషన్కు దారితీస్తుంది. శరీరంలో మొత్తం నీటిలో 3 to 4% ఆవిరైపోయినా మనం చాలా వరకు తట్టుకోగలం. 5 to 8% నష్టం జరిగితే కళ్ళు తిరగటం, అలసట సంభవిస్తాయి. అదే 10%కి మించితే భౌతికంగా, మానసికంగా క్షీణించిపోతాం. అప్పుడు విపరీతమైన దాహం వేస్తుంది. 15 to 25% నీరు క్షీణిస్తే మరణం సంభవిస్తుంది. ఓ మాదిరి డీహైడ్రేషన్ కలిగితే అసౌకర్యంగా, దాహంగా ఉంటుంది. దీనినే ఓరల్ డీహైడ్రేషన్ అంటారు. ప్రధాన లక్షణాలు ఒకసారి చూద్దాం. బాగా దాహం వేయటం, తలనొప్పి, ఆకలి మందగించడం, మూత్రం తక్కువగా రావటం, మానసికంగా గందరగోళంగా ఉండటం, అలసటగా అనిపించటం, గోళ్ళు ఊదా రంగులోకి మారటం, మూర్ఛ మొదలైనవి డీహైడ్రేషన్ ప్రధాన లక్షణాలు. ఇక కారణాలు విశ్లేషిస్తే ఎండలు ఎక్కువ శాతం ఉన్న ప్రాంతాల్లో తిరిగేవారు, ఎత్తైన ప్రాంతాల్లో నివసించేవారు, శ్రమతో కూడిన పనులు, బొగ్గు గనుల్లో పనిచేసేవారు, క్రీడల్లో పాల్గొనేవారు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు డీహైడ్రేషన్కు ఎక్కువగా గురవుతుంటారు. ఇక నివారణ చూస్తే సాధారణ స్థాయిలో పనిచేస్తున్న వారు దాహం వేసినప్పుడల్లా నీరు త్రాగుతూ ఉంటే ఈ డీహైడ్రేషన్ బారి నుండి తప్పించుకోవచ్చు. సదరు వ్యక్తి ఎంత నీరు తీసుకోవాలి అనేది ఆ వ్యక్తి బరువు పైన, వాతావరణం పైన, తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. 60 ఏళ్ళు పైబడిన వారిలో సాధారణంగా దాహం అనుభూతి ఆగిపోతుంది. తత్ఫలితంగా ద్రవాలు తాగడం మానేస్తారు. ఫ్లూయిడ్స్ తాగమని గుర్తు చేయడానికి ఎవరూ లేనప్పుడు వారు త్వరగా డీహైడ్రేట్ అవుతారు. నిర్జలీకరణం తీవ్రమైనది. మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఆకస్మిక మానసిక గందరగోళం, రక్తపోటు తగ్గడం, గుండె దడ పెరగడం, ఛాతీ నొప్పి, కోమా మరియు మరణానికి కూడా కారణం కావచ్చు. ద్రవాలు తాగడం మర్చిపోయే అలవాటు 60 ఏళ్ల వయస్సులో ప్రారంభం అవుతుంది. మన శరీరంలో కేవలం 50% కంటే ఎక్కువ నీరు ఉంటే ఇక 60 ఏళ్ళు పైబడిన వారిలో తక్కువ నీరు నిల్వ ఉంటుంది. ఇది సహజ వృద్ధాప్య ప్రక్రియలో భాగం. ఇక్కడ మరొక ఇబ్బంది ఏమిటంటే వారు నిర్జలీకరణానికి గురైనప్పటికీ వారు నీరు త్రాగాలని భావించరు. ఎందుకంటే 60 ఏళ్ళు దాటిన వారి అంతర్గత సమతుల్య విధానాలు సరిగా పనిచేయకపోవటం వలన 60 ఏళ్ళు పైబడిన వ్యక్తులు సులభంగా డీహైడ్రేట్ అవుతారు. వారికి తక్కువ నీటి సరఫరా ఉన్నందున మాత్రమే కాదు, వారు శరీరంలో నీటి కొరత అనుభూతిని వారు చెందరు కాబట్టి. 60 ఏళ్ళు పైబడిన వ్యక్తులు ఆరోగ్యంగా కనిపించినప్పటికీ ప్రతిచర్యలు మరియు రసాయన విధులు, పనితీరు వారి మొత్తం శరీరాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి 60 ఏళ్ళ పైబడిన వారు మీ కుటుంబంలో ఉన్నట్టయితే వారిని ఎప్పుడూ గమనించండి. వారు ద్రవాలు తిరస్కరిస్తున్నారని మరియు ఒక రోజు నుండి మరొక రోజు వరకు చికాకుగా ఊపిరి పీల్చుకోకుండా లేదా శ్రద్ధ లేకపోవడాన్ని ప్రదర్శిస్తున్నారని మీరు గమనించినట్లయితే అవి దాదాపుగా నిర్జలీకరణం యొక్క పునరావృత లక్షణాలు అని గ్రహించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.